తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. తెలుగు బుల్లితెరపై ఈ రోజు టాప్ అప్డేట్స్ ని ఇప్పుడు చూద్దాం. జీ తెలుగులో సాయంత్రం 6:30 టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ పడమటి సంధ్యారాగం. పడమటి సంధ్యారాగం సీరియల్లో చారు క్యారెక్టర్ లో ఇంతవరకు హన్విక పోషించారు. ప్రస్తుతం చారు క్యారెక్టర్ లో నటిస్తున్న హన్విక సీరియల్ నుండి లెఫ్ట్ అయ్యారు. ఇకపై హన్వికకి బదులుగా ఆ పాత్రను హాసిని తారక్ పోషిస్తారు. హాసిని తారక్ ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై అనుపల్లవి, మావారు మాస్టారు, వంటలక్క ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం పడమటి సంధ్యారాగం సీరియల్లో చారుగా ఇకపై అలరిస్తారు. జీ తెలుగులో రాత్రి 7:30 టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ మేఘ సందేశం. మేఘ సందేశం సీరియల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన కృష్ణప్రసాద్ క్యారెక్టర్ కథలో ఎండ్ అవుతుందా అన్నట్లు ప్రస్తుతం సీన్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ ప్రోమో ప్రకారం శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ని షూట్ చేసినట్లు, కృష్ణప్రసాద్ చనిపోయినట్లు చూపిస్తున్నారు. అయితే అక్కడ శవం చూపిస్తున్నప్పుడు కేపీ మొహాన్ని చూపించలేదు. కాబట్టి కేపీ ఖచ్చితంగా చనిపోయి ఉండడు. ఖచ్చితంగా కేపీ క్యారెక్టర్ ని మళ్ళీ కథలో తీసుకొస్తారు. జీ తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న వీకెండ్ షోస్ ప్రస్తుతం టైం చేంజ్ అవుతున్నాయి. ఈ శనివారం నుండి సరిగమప రాత్రి 8:30 ఈ ఆదివారం నుండి జయము నిశ్చయంబురా షో రాత్రి 8:30 టెలికాస్ట్ అవుతాయి. జీ తెలుగు సీరియల్స్ ఇకపై ఆదివారం కూడా ప్రేక్షకులని అలరించబోతున్నాయి. ఇక నుండి జీ తెలుగు సీరియల్స్ సోమవారం నుండి ఆదివారం వరకు టెలికాస్ట్ అవుతాయి. అయితే సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు మాత్రమే జీ తెలుగు సీరియల్స్ వీకెండ్ లో టెలికాస్ట్ అవుతాయి. జీ తెలుగులో మధ్యాహ్నం 2:30 టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ ఎన్నాల్లో వేచిన హృదయం. ప్రస్తుతం జీ తెలుగులో చామంతి సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్న మేఘనా లోకేష్ ఎన్నాల్లో వేచిన హృదయం సీరియల్లో గెస్ట్ అపీరియన్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు సన్ నెక్స్ట్ లో సీరియల్స్ అన్ని టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాతనే ప్రేక్షకులని అలరిస్తున్నాయి. అయితే ఈ నెల 24వ తారీఖు నుండి సన్ నెక్స్ట్ లో ఎర్లీ యాక్సెస్ ఉండబోతున్నాయి. సన్ నెక్స్ట్ లో ఇకపై రాత్రి టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ అన్ని మధ్యాహ్నం 12 గంటల నుండే సబ్స్క్రిప్షన్ తో చూడవచ్చు. ఈ ఎర్లీ యాక్సెస్ ఎపిసోడ్స్ అన్ని ఈ నెల 24వ తారీఖు నుండి సన్ నెక్స్ట్ లో మిస్ కాకుండా చూడండి. ఈ టీవీలో మధ్యాహ్నం 1:30 టెలికాస్ట్ అవుతున్న వసుంధర సీరియల్లో కథ ఊహించని మలుపు తిరిగింది. ధ్రువ మంచిగా మారిపోయాడని అందరూ అనుకున్నారు. అయితే ధ్రువ ఏమాత్రం మారలేదు. మొదటి రాత్రి రోజు ధ్రువ వసుంధరకి తను ఏమాత్రం మారలేదన్న విషయాన్ని రివీల్ చేశాడు. ఇక వసుంధర సీరియల్లో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి, ధ్రువాని వసుంధర ఎలా ఎదుర్కోబోతోంది మిస్ కాకుండా 1:30కి ఈటీవీలో వసుంధరని చూడండి. మధ్యాహ్నం 12 గంటలకి ఈటీవీ ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ ఆరో ప్రాణం. ఆరో ప్రాణం సీరియల్లో ఇంతవరకు కృష్ణ క్యారెక్టర్ లో నటుడు నాగార్జున పోషించారు. ప్రస్తుతం నాగార్జున ఆరో ప్రాణం సీరియల్ నుండి లెఫ్ట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ లో ప్రస్తుతం లక్ష్మణ్ ఈశ్వర్ నటిస్తున్నారు. పల్లకిలో పెళ్లి కూతురు, మామగారు సీరియల్స్ లో నటించిన లక్ష్మణ్ ఈశ్వర్ ఆరో ప్రాణం సీరియల్లో కృష్ణ పాత్రలో కనిపిస్తున్నారు. జయము నిశ్చయంబురా కార్యక్రమంలో ఈ వారం ప్రేక్షకులని అలరించడానికి రమ్యకృష్ణ వచ్చేస్తున్నారు. ఈ ఆదివారం రాత్రి 8:30 ఈ షోని మిస్ కాకుండా చూడండి జీ తెలుగులో. అలాగే శుక్రవారం నాడే ప్రీమియర్ చూడాలనుకుంటే జీ5 లో చూడవచ్చు. ఈటీవీ కార్యక్రమాలు కొన్ని రీటెలికాస్ట్ చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోని సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు టెలికాస్ట్ చేస్తున్నారు. అలాగే సుమా అడ్డాని శనివారం మధ్యాహ్నం 3 గంటలకి, ఫ్యామిలీ స్టార్స్ ని శనివారం సాయంత్రం 4 గంటలకి, జబర్దస్త్ ని ఆదివారం సాయంత్రం 4:30 గంటలకి రీటెలికాస్ట్ చేస్తున్నారు. అయితే గత వారం వచ్చిన ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేయడం లేదు. ఎక్కడెక్కడో ఉన్న ఎపిసోడ్స్ ని ఆ స్లాట్స్ లో వేస్తున్నారు. జెమినీ టీవీలో సాయంత్రం 6:30 గంటలకి ప్రేక్షకులని అలరిస్తూ ఆంజనేయుని లీలల్ని ప్రేక్షకులకి చక్కగా చూపిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్ జై బజరంగబలి. ఇక జై బజరంగబలి ఎపిసోడ్స్ కేవలం 19 మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో జై బజరంగబలి సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. చామంతి సీరియల్లో ప్రేక్షకులని అలరించడానికి ప్రముఖ నటి ప్రీతి శర్మ ఎంట్రీ ఇచ్చారు. పడమటి సంధ్యారాగం సీరియల్లో ఆద్యగా అలరిస్తున్న ప్రీతి శర్మ ప్రస్తుతం చామంతి సీరియల్లో ప్రీతి అనే క్యారెక్టర్ లో గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చారు. స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టూరిస్ట్ ఫ్యామిలీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మాలో వచ్చేస్తోంది. మిస్ కాకుండా చూడండి. పౌర్ణమి, కావ్యాంజలి, బొమ్మరిల్లు, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ లో ప్రేక్షకులని అలరించిన నటి రష్మి ప్రభాకర్ రీసెంట్ గా ఒక బాబుకి జన్మనిచ్చారు. ప్రస్తుతం పేరెంట్స్ గా ప్రమోట్ అయిన రష్మి ప్రభాకర్ నిఖిల్ లకి శుభాకాంక్షలని తెలియజేద్దాం.
స్టార్మా ప్రేక్షకులని అలరించడానికి మలదూరం మున్పే అనే మలయాళ సీరియల్ ని రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో జాయ్సీ కలం నుండి జాలువారిన ఈ సూపర్ హిట్ సీరియల్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు అతి త్వరలో స్టార్మా తీసుకొస్తోంది. స్టార్మాలో ఎన్నో సక్సెస్ఫుల్ సీరియల్స్ ని అందించిన గగన్ టెలి షో నుండి కూడా ఓ సరికొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సీరియల్ కి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఎక్కువ శాతం ఈ సీరియల్ మధ్యాహ్నం స్లాట్ లో టెలికాస్ట్ అవుతుంది. జీ తెలుగులో మధ్యాహ్నం 12:30కి ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం సీరియల్ ప్రేక్షకులని అలరించడానికి తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో అన్నామలై కుటుంబం అనే టైటిల్ తో ఈ సీరియల్ ని తీస్తున్నారు. రూపా, ఆశిష్ చక్రవర్తి, యుక్తా మల్నాడ్, తేజ గౌడ ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. సన్ టీవీ ప్రేక్షకులని అలరించడానికి చెల్లమే చెల్లమే అనే సరికొత్త సీరియల్ తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నుండి ఈటీవీలో మరో సరికొత్త సీరియల్ రాబోతోంది. జానకి పరిణయం అనే టైటిల్ తో ఈటీవీ ప్రేక్షకులని అలరించడానికి మరికొన్ని రోజుల్లో ఈ సరికొత్త సీరియల్ వచ్చేస్తోంది. ఎక్కువ శాతం ఈ సీరియల్ రాత్రి వేళల్లోనే టెలికాస్ట్ చేస్తారు. స్టార్మాలో సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తున్న సీరియల్ నువ్వుంటే నా జతగా. ఈ సీరియల్లో నటుడు రామ్ సాత్విక్ న్యూ క్యారెక్టర్ ఎంట్రీగా అతి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సక్సెస్ఫుల్ ట్విస్ట్లతో అలరిస్తున్న నువ్వుంటే నా జతగాని సాయంత్రం 6 గంటలకి మిస్ కాకుండా వీక్షించండి. ముక్కుపుడక సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 12 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ప్రముఖ నటి ప్రియాంక చౌదరి ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. త్రినయిని, సుందరి, ప్రేమ ఎంత మధురం సీరియల్స్ లో నటించిన ప్రియాంక చౌదరి మాయా అనే క్యారెక్టర్ లో ముక్కుపుడక సీరియల్లో రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న నటి నవీన. ఈటీవీలో మధ్యాహ్నం 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న యశోద సీరియల్లో న్యూ క్యారెక్టర్ ఎంట్రీగా వస్తున్నారు నవీన. రేపటి ఎపిసోడ్ లో నవీన ఈ సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యశోద సీరియల్లో నవీన మెయిన్ విలన్ గా ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తున్నారు. అయితే క్రితం వీడియోలో మనం నవీన దాక్షాయిని క్యారెక్టర్ కి రీప్లేస్మెంట్ గా వస్తున్నట్లు అనుకున్నాం. అయితే ఒక చిన్న పొరపాటు జరిగింది. నవీన దాక్షాయినికి రీప్లేస్మెంట్ గా ఎంట్రీ ఇవ్వడం లేదు. నవీన న్యూ క్యారెక్టర్ ఎంట్రీగానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నవీన ఇప్పుడు ఈ సీరియల్లో మెయిన్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఈమె రాకతో సీరియల్లో ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి మిస్ కాకుండా చూడండి. యశోద సీరియల్లో నవీన విలనిజాన్ని రేపటి ఎపిసోడ్ లో నుండి మిస్ కాకుండా చూడండి. జెమినీ టీవీలో శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ అనే కొత్త సీరియల్ మరికొన్ని రోజుల్లో వచ్చేస్తోంది. ప్రవళిక, సింధూర, భరత్ కళ్యాణ్, వర్షికా నాయక్, మనోజ్ ఈ సీరియల్లో నటిస్తున్నారు. ఈ సీరియల్ కి సంబంధించిన ఫస్ట్ ప్రోమోని లాంచ్ చేశారు. ఎక్కువ శాతం ఈ సీరియల్ సాయంత్రం వేళలోనే టెలికాస్ట్ అవుతుంది. ఈటీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం 6 గంటలకి బిబి సీరియల్ ఇప్పటి వరకు ప్రేక్షకులని విశేషంగా అలరించింది. ఈటీవీలో గతంలో సక్సెస్ఫుల్ సీరియల్స్ లో ఒకటైన బిబి సీరియల్ నిన్నటితో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. నిన్నటితో ఈటీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్లో బిబి సీరియల్ ఎపిసోడ్స్ అప్లోడింగ్ అయిపోయాయి. మరి కొన్ని రోజుల్లో మరో పాత సీరియల్ తో ఈటీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరకి సంబంధించిన టాప్ అప్డేట్స్ ఇవి. మరికొన్ని టాప్ అప్డేట్స్ తో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.